ఎక్కడున్నది అయ్యా మన మిమ్మల్ని 420 అంటారా, మమ్మల్ని 420 అంటారా, మమ్మల్ని 420 అంటారా? మీపై 840 చట్టం తేవాలే. కేటీఆర్ హరీష్ రావుపై జగ్గారెడ్డి ఫైర్. మీ చీటింగులకు లెక్కలేదు, లెక్కలన్నీ తేల్చి మిమ్మల్ని లోపలేయాలి. రేవంత్ బాగా పనిచేస్తున్నారు, హామీలన్నీ అమలు చేస్తున్నాం, ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ సక్సెస్ అని వెల్లడి. సక్సెస్ కాదే, అరాచకం ఉన్నది. ఒకసారి మీ ఇళ్ళల్లో మహిళలు ఎవరన్నా ఉంటే ఆ ఫ్రీ బస్సులో ఎక్కించి తర్వాత వాళ్ళు భద్రంగా ఇంటికి వస్తే గప్పుడు సక్సెస్ అన్నారు. వాళ్ళ ఇంటికలు ఇటుపోయి వాళ్ళ 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 చీర చినిగిపోయి వాళ్ళ జాకెట్లు చినిగిపోయి వాళ్ళ ఇంటికి వస్తే అది సక్సెసా అరాచకమా తెలుస్తుంది. మీరు సక్సెస్ అంటే సక్సెస్ కాదు, ప్రజలు సక్సెస్ అనాలి, మహిళలు సక్సెస్ అనాలి. అబ్బా భద్రంగా మేము ఫ్రీ బస్సులో పోతున్నాం, భద్రంగా ఇంటికి వస్తున్నాం, ఒక్కళ్ళు ఒల్లి జరగలేదు, ఒక్కళ్ళు కూడా మా మీద దాడి చేయలేదు అని అంటే గప్పుడు సక్సెస్ అది. అంతేగాని మీరు సక్సెస్ అన్నట్టు కాదు. మీరు 100% 420 కథలే పడతాను. ఎందుకంటే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మీరు 420 కథల మామూలు మంచి కథల అనేది అర్థమవుతుంది. ఇక చూడు, ఇప్పుడు 420 హామీలు ఇచ్చిన అంతకంటే చూడటానికి ఒకటి ఉందా? 6 హామీల పథకము అని సోనియా ఏమంటానంటే 420 హామీలు అన్నది జూటా మాట. అటువంటి జూటా మాట మేము అన్నామా? సోనియా గాంధీ 6 గ్యారంటీలు అన్నది అంటాడు. ఇప్పుడు 420 హామీలు ఇచ్చిన అంతకంటే చూడటానికి ఒకటి ఉందా? 6 హామీల పథకము అని. మీ అంత జూటాగాన్లు లేరు, జూటాగాన్లు మీరు 420 గాన్లే. సోనియా గాంధీ గారు చాలా, అందుకే నేను ఏమంటున్నా, మత గంజాయికి వీళ్ళ ఫరక్ లేదని చెప్తున్నారు. వాళ్ళు గంజాయి తాగడమేమో కానీ మీరు గంజాయి తాగినోని కంటే అద్మానం మాట్లాడతాను, మీరు డ్రగ్స్ తీసుకున్న లెక్క మాట్లాడతాను. మీరు ఈ బుక్ పట్టించిందే మీరు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ గారు, స్పీకర్ గా ఉన్న ప్రసాద్ గారు, ముగ్గురు కూడా ఇందులో ఉన్నారు. మిగతా అనేక మంది ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నారు. మొత్తం 23 మందితోటి బుక్లెట్ తయారు చేసుకొచ్చిండ్రు. అంటే 23 మంది కూడా మరి డ్రగ్స్ దిని తయారు చేసిండ్లా? నువ్వన్నమాట ప్రకారం ఈ 23 మంది కూడా డ్రగ్స్ దిని సోనియా గాంధీ గారికి తెలియకుండా ఈ మేనిఫెస్టో తయారు చేసిండ్లా? లేకపోతే నీకు తెలియదా? లేకపోతే నీ దగ్గర వరకు ఈ మేనిఫెస్టో రాలేదా? నీకు తెలియకపోతే తెలియదని చెప్పండి. జగ్గారెడ్డి గారు, నేను ఆ బుక్లెట్ చూడలేదు, కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో నేను చూడలేదు, ఒక 6 గ్యారంటీల వరకే నాకు తెలుసు అని చెప్పండి. అంతేగాని వాళ్ళ గంజాయి తినటోళ్లకు బీఆర్ఎస్ వాళ్ళకు తేడా లేదంటే డ్రగ్స్ తినటోనికంటే అద్మానంగా మాట్లాడతాను. మీరు చెప్పి చాలా సీరియస్ మ్యాటర్. మేము అదే అంటున్నాం, చాలా సీరియస్ మ్యాటర్. ఆ 413 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలకే ఇస్తామంటే చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ప్రజలు క్షమించారు. ప్రజలు ఏమో అంతా తెలివి తక్కువలు కాదు. 420 హామీలు ఎక్కడైనా ఉన్నట్టు మీరు చెప్పగలుగుతారు? ఇగో ఇక్కడనే ఉన్నాయి. ఏం ముఖం పెట్టుకుంటావు? ఇక్కడనే ఉన్నాయి. నువ్వు వస్తావా? నీ మంత్రులు వస్తారా? నీ ముఖ్యమంత్రినే పంపిస్తారా? చిల్కా ప్రవీణ్ ఈ మేనిఫెస్టో బుక్ ఇలా ఇటు పట్టుకొని వస్తాడు. గాంధీ భవన్ కి రావాలా, ప్రజాభవన్ కి రావాలా, లేకపోతే నీ ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ దగ్గరికి రావాలా చెప్పు. నేను ఒక్కనే వస్తా, చిల్కా ప్రవీణ్ ఒక్కనే వస్తా. ఈ హామీ మీదే మాట్లాడుకుందాం. కొద్దిగా కూర్చొని చెరోస్ ఛాయ్ తాగి నీ ముఖ్యమంత్రి వస్తాడా, నీ మంత్రులు వస్తారా, లేకపోతే ఈయన జగ్గారెడ్డి వస్తారా, లేకపోతే ఇదే మేనిఫెస్టో తయారు చేసిన 23 మంది దుద్దిల శ్రీధర్ బాబు గారు, అదే విధంగా బట్టి విక్రమార్క గారు, అదే విధంగా దామోదర రాజనరసింహ గారు, ఇప్పుడు స్పీకర్ గా ఉన్న గడ్డం ప్రసాద్ గారు ఎవరు వస్తారో రారి, చలో మాట్లాడుకుందాం, చర్చకు సిద్ధం. రారి. ఏం మాటలు మాట్లాడతాను? అధికారంలోకి వచ్చినాక ఎవరిని నమ్మిద్దామని చూస్తాను. 420 ఉన్నాయంటే నువ్వు మర్చిపోవచ్చు. ఉన్నాయా అని అడిగితే బేరిస్తానవా? అరే నీకే లేదయ్యా, మైండ్ నీకే లేదు. నువ్వే సోయి తప్పిపోయినట్టున్నావు, లేకపోతే నీకు తెలియకుండా బుక్ తయారు చేసినట్టున్నారు వాళ్ళు. మరి నీ సోనియా గాంధీకి తెలుసో లేదో తెలియదు, నీకైతే తెలియదనే అర్థమైపోయింది. ఇంతమంది ప్రజలు చూస్తాను. ఈ 6 ఎవరికి కావాలి? 6 సన్నాసి హామీలే అవి. 6 అని మొత్తుకుంటావు.
ఇప్పుడు అన్నపై వంట చేసేటప్పుడు మేము నూనె ఇచ్చిలే కదా. ఇక చూడు ఈయనేమో వంట మనిషి, ఆయనేమో గుంపు మేస్త్రి, మంచిగా సరిపోయింది. ఇంకోడు లెట్రిన్లు కడిగేటోడు, ఇంకోడు పాచి పని చేసేటోడు, ఇట్లా ఎంకులాడుకుంటారు రారి. మంచిగా ఉన్నది, బాగున్నది. మీ 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 వేషాలు, మీ కథలు మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నదా మీది? ఓడేమో గుంపు మేస్త్రి అంటాడు, ఓడేమో పప్పు ఉప్పులు ఇవే కదా అని ఓడు అంటాడు.